అన్నమో అన్నారు. ఆ తల్లి తోడు దానమో దానం అని పొద్దుగా వచ్చిన పుచ్చగా నీళ్ళ కొట్టది, సాయంత్రం వచ్చిన సంతకాలు అన్ని నీళ్ళ కొట్టదమ్మా. ఆడ జన్మ ఎత్తి భూమి మీదకి వచ్చిన ఆడ తల్లైన ఎండి కోరుకోదు, బంగారం కోరుకోదు, ధనము కోరుకోదు, ధాన్యం కోరుకోదు, గర్భ సంతానం కోరుకున్నాడమ్మా. భూమి మీదకి వచ్చిన ఆడ చెట్టు ఒక పండ్ల చెట్టు లాంటిది. పండ్ల చెట్టు అయి భూమి మీదకి వచ్చినప్పుడు కాయలు కాయలు పండ్లు పండాలి, ప్రజలోకులు తినాలి అన్నారు. ఆడ జన్మ ఎత్తి భూమి మీదకి వచ్చి కొడుకుల కనాలే, కోడికి విడుదల బిడ్డల కనాలే, ఇళ్ళ లోకం మీద పేరు ప్రఖ్యాతి పొందాలన్నారు అమ్మా. ఆడ జన్మ ఎత్తి భూమి మీదకి వచ్చి లంగ నిందమయ్యవచ్చు, దొంగ నిందమయ్యవచ్చు, కానీ ఆడపల్లికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏందో అట మాతృత్వం అన్నారు. ఆ నిందల కన్నా గోటు నింద పెద్దదన్నారు అమ్మా. మంచాల పడ్డనాడు అవ్వాని ఆదరించింది బిడ్డ ముఖ్యరన్న పెట్టి సాధుకున్నోడు కొడుకు అన్నారమ్మా. కొడుకులు లేని బతుకు బతకరాదు, బిడ్డలు లేని సాగు దావరాదు అన్నారు. ఏ ఊరి వేని, ఏ పల్లె వేని, ఏ ఫంక్షన్ కాడివేనా, ప్రబోధనం కాడివేనా, ఆ నీకు బంధురాలు ఉన్నాయా, భగవంతం ఉన్నాయా, నీకు 10 ఎకరాలకు ఉన్నదని ఎవరనగా పూర్వం అనలా. ఆ పని పుణ్యం గర్వాల కలిగిన కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది అంటారమ్మా. తల్లిదోడు కలి 7 మేడల్లా నా పుణ్యం గర్వాన అందరికి ఇచ్చినట్టు నాకో కొడుకునిచ్చిన, అందరికి ఇచ్చినట్టు నాకో బిడ్డనిచ్చిన, ఇవాళ నాకు ఈ దుఃఖం ఉండబోలే అమ్మో. తల్లి నాగమదేవి కాదురా, ఆ మేడల్లా తల్లి కలకల కన్నీరు తీసినాడు. ఎవరయ్యా? రాజవీల వీర వాడు రాజు ఇరవ కోటయ్య కనుకనేమి సభా కచ్చిరు బంధు పెట్టి కుదిరేడు పాకలు పాలన వేసింది, వందల వయసాల బుధమందు వేసిందమ్మ. ఎంతటి మగవాడైన ఏసేని కాడివైన సిలక కాడివైన గొడ్డు కాడివైన బోధ కాడివైన 10 మందిల పంచాయతీ ఆకడల వరకు భార్య చేతి అన్నానికి ఇటుతో వదులుతాడా? సభా కచ్చిరు బంధు పెట్టి కుదిరేడు పాకలు పాలన వేసింది, వందల వయసాల బుధమందు వేసిందమ్మ.
బిడ్డ ఇంత మందిలో మా ఆయన చూస్తాడు అంటాను. ఏడు మీ ఆయన మరి ఈయనేనా? మా ఆయన శ్రీవారు నేనే. ఈయనేనా? ఆయన నేను చూసిన కానీ చాలా బిడ్డ. ఏమో ఆయన యాక్సిడెంట్ అయిందా బిడ్డ? తీసుకురా. ఏమన్నాడు? రమ్మంటున్నాడా? నన్ను ఓపెన్ ఎవరు నిలబెట్టుకుంటా ఆయనకే ఉంటా. బావా అవునవును బావా సభలోకులారా అలా నాటి ఎత్తలే నాటి కథలే నాటి కథలే నాటి ఎత్తలన్నరమ్మ కాడి కచ్చి లొల్లి పెడితే కథ అర్థం కాదు. బల్లె లొల్లి పెడితే చదువు అర్థం కాదు. భాగవతం కాదు, రామాయణం కాదు, పురాణం కాదు. ఇంటేనేమో మీ పుణ్యం అనుకుంటే మా తరం అగ్గితే అనుకుంటాం. అందుకే అందరూ ఊరు సర్పంచ్ మంచోడైతేనే ఊరు బాగుపడుతుంది. వాడిన మంచోడైతే వాడు బాగుపడతాయి. రాష్ట్రపతి మంచోడైతే రాజ్యాలు బాగుపడతాయి. ప్రధానమంత్రి మంచి ప్రజలు బాగుపడతారు. కథగాళ్ళు వీడు ఊనే కథ మంచిగా నడుతున్నాడు. ఇది ముచ్చాడు చెప్తే సపోర్ట్ కొడతారా? ధనవంతులు ఎంతో తెలివి కళ్ళు ఎంతో బుద్ధివంతులు అనుకున్నారు.
పురాణ కాడి పోయినా సప్పట్లు కొట్టుకోను సప్పట్లు కొడితేనే చేతులు కొట్టినోళ్ళ చేతులేమో గిట్లుంటాయి కొట్టినోళ్ళ చేతులేమో కొంకురమాటుకొని పోతాయి అత్తగా పడ తక్కువ పడితే మొండి చేతులేనా ఈ చేత ఇట్లా అట్టి తీరు ఎక్కడే ముందు 4 ఏళ్ళ పెట్టి నాకు కూడా అవుతుంది భయానికి భర్త అడవి పోయి పుట్టడి గట్ట చేసి ఇంటికి వచ్చే వరకు ఇల్లు చూడు ఇల్లాలు చూడు అన్నారు తలకాలం వేసి కొడుకుని చికెర పెట్టుకొని చెప్పుకొని గట్టి చేసి భర్తకిస్తే ఆయన ఆకలి ఎక్కడో పోతుంది కొంతమంది ఎదురు అతను నాకు సొల్లంతగారంగా శివుడంతగారంగా గతగూడు ఎత్తుకొని పరకరం గీక్కుంటే ఎదురు నచ్చడానికి 7 దయ్యం పడుతుంది నామో వాడితో మంది ఎత్తడు భారత దయ్యాన్ని నడిపితే భరాన్ని షాపుతో వాడతాడు నైంతయ్యగాడ కోడ్రు అయినాక ఆపైనాక పుల్లైనాక సొల్లుగా కూడే వారికి మనీలు తెలియదు మందిలు తెలియదు రామో అమ్మా
చూడబోతారా అది కాల కట్టలమును ఏంది అసలు కట్టంటారు నేను ఊరు కట్టుకుంటాను కానీ ఏమైంది అలా అది కరకాలు పాడువాడా ఏమిటి మనసు నువ్వు అడుగు కరిగేతందు పిల్ల నేను అనుకుంటాను ఇక్కడ అనుకుంటాను అక్క అనుకుంటాను అక్క అనుకుంటాను పిల్ల అరే అసలే మనం నిన్న చూడలేదా భూపాల వెళ్ళి కథమైరాగా ఎవరు అది వాస్తు మంచి లేదు రేగొండ బస్సాల ఒక ముగ్గురైనకు ఏమైంది కాళ్ళకెళ్ళేవు తెగులకెళ్ళేవు మొండి ఆయనకు ముద్దుపోయినట్టు ఏమిటి మనసు ఆయన భార్య ఆయన కాలు కరగలేదు పిల్ల ఆయన పూర్వ జన్మలు ఏ పాపం చేసిండో ఆడబిడ్డనే తిట్టిండో అత్తమని కొట్టిండో మన లెక్క ఒక్కరు కథ చెప్పడానికి అతను పెట్టిండో పిల్ల నేను అసలే తప్పు ఇన్నిస్తాం ఎవరు నమ్మాలే మన కాలి నేపడ కథ వేరు సాగోళ్ళ కథ పోతే 3 గంటల కథ మీరు వస్తున్నా పోయిండు 2 బాకీలు తీసుగా చదవాల పెట్టిండు అక్కడ బకెట్లు వేయాలి ఇక్కడ ఉంటే నాకు అర్థంగా ఉన్నాడు కళ్ళు దొంగతనం అయితే లొట్టు మెడికేసి తింటారు ఇక బకెట్ దొంగతనం అయితే బకెట్లు మెడికేసి 2 తప్పులు పెట్టి ఊరేగింపు ఎదుగుతాను పొలగాలతో నీ చుట్టే తిరుగుతారు అయ్యా నదరా ముఖాలు వేడి కాలు కొట్టి మామిడి కలసినవా ఆయన అమ్మ అందుకే భార్య ఒక్కొక్కరి గుడ్డు లాంటిది భర్త అంటే ఒక కంటి రేపు లాంటి వాడు భార్య కష్టం అంత భర్త అన్నారు భర్త కష్టం అంత భార్య అన్నారు అమ్మ భార్య భర్తల బంధం అంటే బాగుంటుంది అన్నారు 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనుబంధం అన్నారమ్మా మొత్తం సమగం ఆడవాలి ఎవరో కష్టం చేసుకోవాలి ఇక్కడ భార్య చేలు తెచ్చాలి సమస్య కాకూడదు అన్నారమ్మా ఇంటికి లక్ష్మి ఇల్లాలు అన్నారు ఇల్లాలు చిన్నపోతే ఇల్లంతా చిన్నపోతుంది కడగల్లమ్మకం కడిగిన శృంగారమే కడగకున్న శృంగారమే అన్నారమ్మా ఆడి వేసిన కొంప ఏనాడికి వేసుకురాదు అన్నారమ్మా ఇంటి లేక చిన్న విన్న బంగారం లేక చిన్న విన్న ధనము లేక చిన్న వాయన ధాన్యము లేక చిన్న వాయన గుడ్లు అయిపోతా కనుగొడ్లు
అందుకే అన్నారమ్మా ముఖం మార్చిన మొగని కీడన్నారు కొట్టాలి కొమ్మల వారి కీడన్నారు ఎత్తు చేసి అవసరమో అడిగేసి కొంత ఏడాది చేసుకురాదన్నారా రంగు అంటారు బామ రంది పెట్టుకున్న మానవుడు ముందు దువ్వలేడు ఇవాళ ఎండి లేక తిన్నవేనవా బంగారం లేక తిన్నవేనవా భార్య పట్టు ఒకటైతే బ్రహ్మలో ఒక్కటన్ను సతీమ పురుషులు ఒకటైతే స్వర్గలోకం ఒకటి అన్నారమ్మా ఇవాళ ఎండి లేక తిన్నవేనో బంగారం లేక తిన్నవేనో ధనం లేక తిన్నవేనో ధాన్యం లేక తిన్నవేనో బామ ఇవాళ కడగల్ల వైపు కడిగిన శృంగారమే కడగకున్న శృంగారమే అన్నారమ్మా అన్నకు సొమ్ముల మీద రండి పసిపిల్లకు పాల మీద రండి యశకాంతకు ఎవరు రాబోయారండి అన్నారమ్మా రాఘవదేవి చిన్న వేణము రాఘవ రామచంద్ర ఎందుకొరకు చిన్న వేణవే ఎందుకొరకు చిన్న వేణవు తిండి లేకనా వస్త్రం లేకనా సొమ్ములు లేకనా ఆడలు సుతం కూడా వాళ్ళే మహిళ సంఘం పెట్టిళ్ళు ఆడోళ్ళు గుడంబ ఆయన కాంచెల్లి 60 రూపాయలు చేరైంది బిడ్డ ఆడోళ్ళు అమ్మరు ముక్కిన కాంచెల్లి 30 రూపాయలకు ఒక్క అమ్మరు అయింది లాక్ డౌన్ 150 రూపాయలు బిడ్డ దొరకలేదయ్యా అది పొద్దుగల 3 గంటలకి లంచ కచ్చ కొడతాను నైంటి రాత్రి 1 గంటలకు వచ్చినా అమ్మమ్మ ఎందుకు తిన్నాడు బామ భార్య కట్టన్నారు భర్త కట్టవది భార్య దిక్కన్నారమ్మ కారణమే నాడు నాకెవరయ్యా
పక్కలకు ఉరుకురానప్పుడు నాకెవరి తోడి ఏమనుకుంటాడే జేబుల డబ్బు ఉన్నప్పుడు అడవిలో 10 ఎకరాల భూమి కొనాలే బాయి తోడాలే బంగ్లా కట్టాలనిపిస్తుంది నారా కాళ్ళ రెక్కలుడిగి మంతాల మటనాడిగి మనకి మారో మనసు అవసరమయ్యా లంగైనా తొంగైనా కొడుకుంటే లంగైనా తొంగైనా కొడుకుంటే అదిరిగా తిమ్మల కొడుకో ఆకిట్ల కూతురు అమ్మలుంది అయ్యను మగవానికి ఒకటే వంశం ఒకటే గోత్రం ఆడదానికి 2 వంశాలు నాగా 2 గోత్రాలు ఆడదానికి 2 వంశాలు ఎట్లా 2 గోత్రాలు ఎట్లనో అంటే ఆడది పుట్టిన కాడికెళ్ళి అమ్మగారి వంశం వస్తుంది అమ్మగారి గోత్రం తెలుస్తుంది ఎరిగి పెద్దయినాక పెళ్లి ఎమిడలోన మంగాలు ఎంబడితే సత్యదాకా ఆడదానికి అత్తగారు వంశం వస్తుంది అత్తగారి గోత్రం తెలుస్తాడు ఆడదాని జీవితం ఓగాడ పుడుతుంది ఓగాడ సత్తిపోతుంది రాదా మనకొక్క బిడ్డుంటే ప్రాణాలు మనం చేస్తే అత్తగారి ఇంటికాడ బిడ్డున్నాడు రేపు రేపాడి కల్లా ప్రాణాలా మానవ జీవితం అంటే మనమా సిద్ధము కాదు కరెంటు ముక్క ఎలాంటిదో మానవ జీవితం అలాంటిది కరెంటు ముక్క ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు ఈ పొద్దున జీవి ఎప్పుడు బంధువు వెలిగి తెలియదు నాలా మనకరవ తక్కువ ఈ ప్రాణం మన ప్రాణం వెళ్ళిపోతే ఇక్కడ చచ్చిపోయిన వస్తున్నాను అత్తగారింటి కాడున్న బిడ్డకి వాడు ఇదే ఏ బిడ్డకు దుఃఖాలు ఏ బిడ్డకు బాగారు చేతుల్లో పని చేతుల్లో వదిలిపెట్టి తనకు తాను అనగా శవాలను సేపించా గిద 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 ఉరికొచ్చి మందిని వాపుకుంటేనే మనం ఇంటి ఉరికొచ్చి మొక్క మీద పక్క తీసి ఆ మొక్క మీద మొక్కం పెట్టి బిడ్డ